నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః. శ్రీ విష్ణు సహస్రం 107వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. శ్రీకృష్ణుడు చెప్పిన శివనామతత్వాన్ని ఉపస్థానంతో బాటు విన్న తరువాత ధర్మరాజు భీష్ముని వైపు తిరిగి, ఆయన కొంచెం తేరుకున్నట్లు కనిపించిందేమో, ఇంకా ఏదో ఆయన నుండి వినాలి అనే ఆసక్తితో, పితామహ, ధర్మాలు బహువిధాలుగా ఉన్నాయి, వీటిలో ప్రధానంగా అనుష్ఠించదగింది ఏది అన్నాడు. భీష్ముడు సూటిగా చెప్పాడు, ఆయన ఇది ధర్మం, ఇది అధర్మం అని విశ్లేషించి చెప్పగలవారు మహాత్ములు మాత్రమే. ఎందుకంటే అది దేశ కాల అధీనమై భిన్నంగా ఉంటుంది. అధర్మం గడ్డి చేత కప్పబడ్డ నుయ్యిలాగా చదునుగా ధర్మంగా భాసిస్తుంది. సూక్ష్మబుద్ధికి మాత్రమే యథార్థం తెలుస్తుంది. శాస్త్రీయ విజ్ఞానం, త్యాగం, ఇంద్రియ నిగ్రహం, ధర్మనిష్ఠ, వేదాధ్యయనం, యజ్ఞ నిర్వహణం మొదలైన సుగుణ సంపత్తి గలవారు శ్రద్ధతో పాటించేదే ధర్మ సూక్ష్మ పద్ధతి అని గ్రహించు అని చెప్పగా, ధర్మరాజు, మీరు చెబుతున్న ఈ మాటల వల్ల నా మనస్సు సందేహంలో పడిపోయింది. అపారమైన ధర్మాచరణ మహాసముద్రంలో పడి దిక్కుతోచని మా వంటి దీనులను గట్టెక్కించడానికి ప్రేమతో చెప్పే మీ వంటి వారే తగినవారు గనుక అడుగుతున్నాను. శాస్త్ర విహితం, ప్రత్యక్షం, మహాత్ముల ఆచరణ, ఈ 3 అంశాలు వేరువేరుగా తోచినప్పుడు ఏది సత్యం అని ఎలా నిర్ణయించుకోవాలి అన్నాడు. నాయన, ధర్మ సూక్ష్మాన్ని నిశ్చయించడానికి ఈ 3 అంశాలే ప్రధానమైనవి. పూర్వం మునులు ఇలాగే దర్శించారు. సరే, నీకు ఒక గుడ్డి గుర్తు చెబుతాను, విను. అహింస, దానం, సత్యం, క్రోధవర్జనం, ఇవి ఉత్తమ ధర్మరాశి. ధర్మాలన్నింటిలోనూ పరమధర్మం ఇదే. విమలాత్మ అహింసయు దానము సత్యము క్రోధవర్జనం గును వినుము ఉత్తమ ధర్మరాశి. ఇది ధర్మమునకు పరసీమ, దీని మరుపుము మదికిన్. దీన్ని మనస్సుకు అలవాటు చేయనాయన అని అనుశాసనం చేశాడు. ధర్మరాజు మనస్సు ఆనందంతో నిండిపోయింది. సందేహాలన్నీ తీరిపోయాయి. తాతగారికి పూర్ణ భక్తితో నమస్కరించాడు. ధర్మం ఇంత సమున్నతమై మానవాళికి పరమ శ్రేయోదాయకమై ఉండగా కొందరు దీనికి విముఖంగా ఇష్టపడకుండా ఉంటారు, ఎందువల్ల అన్నాడు. మనస్సులో రజస్తమో గుణాలు ఉంటే వాళ్లకు ధర్మం పట్టదు. సత్వగుణం ఉండే వాళ్లకు ధర్మాసక్తి ఉంటుంది. వాళ్ళు ఇంద్రియ విభ్రాంతికి దూరంగా ఉంటారు. తమ వల్ల పాపమేమైనా జరిగి ఉందేమో తెలుసుకొని తమంతట తామే ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఆడంబర దృష్టి లేకుండా ధర్మాన్ని ఆచరిస్తారు. సమస్త ప్రాణుల పట్ల దయాస్వభావం కలిగి ఉంటారు అని భీష్ముడు చెప్పగా, ధర్మరాజు, ఎంత మంచి చేసినా కొందరికి మంచి ఫలితం రాదు, ఏమీ చెయ్యకపోయినా కొందరికి మంచి ఫలితం వస్తుంది, ఈ విచిత్రం ఏమిటి అన్నాడు. భీష్ముడు, ఆయన, విత్తనం లేకుండా మొలక వస్తుందా? ఈ సృష్టిలో క్రియా ప్రతిక్రియ సాగుతూ ఉంటుంది. ఫలితాలన్నీ మనం జన్మ జన్మాంతరాలలో చేసుకున్న కర్మల వల్లనే అన్నది సత్యమైన సృష్టి ధర్మం. కనుక అందరూ గతాన్ని వదిలిపెట్టి ఇప్పటి నుండైనా సద్గుణాలతో సత్కర్మలను ఆచరించడమే ఉత్తమ మార్గం.
ఇంకొక విశేషం చెబుతాను. ధర్మాన్ని ఆచరించాలి అనే ఆసక్తి ఉంటే అదే ధర్మ జ్ఞానాన్ని కలిగించి ధర్మ మార్గాలను తోపింపజేస్తుంది. ధర్మమే సాధనమై తత్వజ్ఞానాన్ని ప్రసాదించి పరబ్రహ్మాన్ని చేరుస్తుంది అని చెబుతూ, కనువెలుంగు వేదవ్యాస మునివరుండు అధిపా కృష్ణుండు నీకు పరాయణంబు చింతదిగద్రావి పాలింపు శాంతవృత్తి ప్రజల సర్వంబునందును విజైవగుము సర్వంబునందును విజైవగుము. నీకు మార్గాన్ని చూపే వెలుగు వేదవ్యాసుడు, పరమధర్మం శ్రీకృష్ణుడు. కనుక చింత పూర్తిగా విడిచిపెట్టి ప్రశాంత మనస్కుడవై ప్రజాపాలనం సాగించు, సర్వత్రా విజయోస్తు అని ఆశీర్వదించాడు. ఈ ఉపదేశంతో ధర్మరాజు ముఖం పరిపూర్ణ తృప్తితో వికసించింది. శరీరం పులకలతో ఉప్పొంగింది. ఆ దృశ్యం చూచి వ్యాసుడు భీష్మునితో, గంగానందన, నీ ఉపదేశామృతంతో ధర్మరాజు తేరుకున్నాడు. ఇప్పటికి సాగనంపు, మళ్ళీ సమయం వచ్చినప్పుడు వస్తాడు అని పలకగా, భీష్ముడు, ధర్మనందన, నీ బుద్ధిశక్తి ధర్మైకనిష్టతో ప్రకాశించుగాక. అనేక యజ్ఞాలను సమగ్రంగా యయాతి చక్రవర్తిలాగా నిర్వహింతువుగాక. ప్రజారంజకంగా పరిపాలించి రంజయతి ఇది రాజా అని సార్థక నామధేయుడవగుదువుగాక. పండిన వృక్షం పక్షి సమూహానికంతటికీ ఆశ్రయమైనట్లు నీవు బంధుమిత్రులందరికీ ఆశ్రయమై అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురుగాక. ఉత్తరాయణం రాగానే మళ్ళీ రండి. మీ తల్లి, తమ్ముళ్ళు, ఈ మహారాజు ధృతరాష్ట్రుడు, నీవు సుఖంగా అభ్యుదయం పొందండి అని ఆశీర్వదించగా, ధర్మరాజు, పితామహ, నీ మాట ప్రకారం నడుచుకుంటాను అంటూ సవినయంగా సాష్టాంగ దండ ప్రణామం చేసి సెలవు తీసుకొని అక్కడున్న మునుల అనుమతితో కృష్ణార్జునులు మొదలైన వారంతా వెంట రాగా హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ అందరినీ సముచితంగా పలకరించి మరొకసారి పట్టాభిషేకం జరిగినట్లుగా తాను సంతోషంతో సంతృప్తితో ఊరట పొంది అందరికీ సంతోషం కలిగించాడు. భీష్మ ఉపదేశానికి ముందు ధర్మరాజు దుఃఖభారంతో కృంగిపోయి ఉన్నాడు. భీష్మ ఉపదేశం తరువాత తేరుకొని రాజ్య పరిపాలనకు సంసిద్ధుడయ్యాడు. సరిగ్గా ఇదే విధంగా అర్జునుడు భగవద్గీత వినడానికి ముందు దుఃఖితుడై ఉన్నాడు. విన్న తరువాత తేరుకొని యుద్ధం చేశాడు. అర్జునునికి అప్పుడు యుద్ధం కర్తవ్యం, ధర్మరాజుకు ఇప్పుడు పరిపాలన కర్తవ్యం. ఇద్దరినీ కర్తవ్యోన్ముఖులుగా స్థిరపరచినవి రెండు ఉపదేశాలు, ఒకటి భగవద్గీత, మరొకటి భీష్మ ఉపదేశం. రెండింటిలోనూ ప్రధానంగా జ్ఞానం, కర్మ, భక్తి ఉన్నాయి. అనుబంధాలుగా రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు మొదలైనవి చాలా వచ్చాయి. భగవద్గీత కొన్ని నిమిషాలలో పూర్తయితే ఇది కొన్ని రోజులు సాగింది. అది సిద్ధాంతం, ఇది ఉదాహరణాత్మక కథాత్మక వివరణ. అది భగవత్ప్రోక్త వేదం, ఇది భక్తుని వ్యాఖ్యానం. ఈ విధంగా భగవద్గీత అంతటి ఉపదేశామృతాన్ని సాక్షాత్తుగా అందించిన భీష్మాచార్యులకు, మహాభారత రచనా రూపంగా అందించిన వ్యాసుల వారికి, ఆయన శిష్యులైన వైశంపాయనుల వారికి, తెలుగులో ఆంధ్ర మహాభారత శాంతి పర్వ, ఆనుశాసనిక పర్వ రూపంలో అందించిన మహాకవి తిక్కన సోమయాజుల వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలను సమర్పిద్దాం. రేపటి చివరి భాగంలో ఉత్తరాయణంలో భీష్మ ఉపదేశంలో కొసమెరుపును తెలుసుకొని ఆ మహనీయునికి వీడ్కోలు పలుకుదాం.
ఓం నమో వెంకటేశాయ.